దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 15 ఇయర్స్ నుంచి మేము పాప కోసం మా మిసెస్ ప్రెగ్నెంట్ కావడం కోసం మా పిల్లల కోసం చాలా 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 వెయిట్ చేసాం. వెయిట్ చేసామంటే దగ్గర ఒక 4-5 సార్లు IVFలు, ఒక 20 సార్లు IUIలు చాలా సార్లు చేయించాం. హైదరాబాద్ లో చాలా చాలా పెద్ద హాస్పిటల్ అయినా సరే కూడా అక్కడ ట్రీట్మెంట్ దొరకలేదు. మేడం దగ్గర అట్లాంటి ట్రీట్మెంట్ ఇప్పించారు. అక్కడ ఏదైతే లోపందో దాన్ని కరెక్ట్ గా వాళ్ళు క్యారీ చేశారు, దానికి ఇచ్చారు. చాలా హ్యాపీ. దగ్గర 15 ఇయర్స్ మేమిద్దరం ఈ 2 రాష్ట్రాల్లో దగ్గర ఒక 20 హాస్పిటల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ తోని 20 హాస్పిటల్ తిరిగాం. 20 హాస్పిటల్లో కూడా వాళ్ళు చెప్పింది ఓన్లీ జస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ మిసెస్ కి PCOD, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, ఇది ఒక్కటే ఉంది, దాని వల్లనే ఇబ్బంది పడుతుంది. దాన్ని క్యూర్ చేయడం ఎలా అని చెప్పట్లా. అండి, అందరికీ నమస్తే. నా పేరు రాకేష్, మా మిసెస్ పేరు వచ్చేసి త్రివేణి. నాకు మ్యారేజ్ అయ్యి 2010 మే 30th రోజున మ్యారేజ్ అయింది. ఇప్పుడు 2025 20వ తారీఖు మాకు బాబు పుట్టాడు. దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 15 ఇయర్స్ నుంచి మేము పాప కోసం మా మిసెస్ ప్రెగ్నెంట్ కావడం కోసం మా పిల్లల కోసం చాలా 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 వెయిట్ చేసామంటే దగ్గర ఒక 4-5 సార్లు IVFలు, ఒక 20 సార్లు IUIలు చాలా సార్లు చేయించాం. కానీ ఎక్కడ కూడా మాకు పాజిటివ్ రిజల్ట్ అనేది రాలేదు. ఇక్కడ ఒక 3 years బ్యాక్ ప్రవీణ మేడం అని ఒక ప్రిఫర్ చేశారు. ఒక రిప్రజెంటేటివ్, తన పేరు బాను, అతను రిఫర్ చేశారు. మంచిగా ఉంటుంది మేడంది ట్రీట్మెంట్, చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూడు, ట్రై చేయని చెప్పేసి అన్నారు. మేము హైదరాబాద్ దగ్గరకు కూడా వెళ్ళాము. హైదరాబాద్ హాస్పిటల్లో చాలా ఖర్చు పెట్టాం, కానీ మాకు రిజల్ట్ అనేది రాలేదు. ఇక్కడ మేడం ఏంటంటే రిసీవ్ చేసుకోవడం, తర్వాత వాళ్ళ మెనోపాజ్ సైకిల్ అనేది, ఎప్పుడైనా ప్రతి స్త్రీకి ఆ మెనోపాజ్ సైకిల్ అనేది చెడిపోకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది గొప్ప విషయం. ఆ క్యారెక్టర్ అనేది మేడం దగ్గర ఉంది. మెయిన్గా ఒక వ్యక్తి మామూలుగా ప్రతి నెల మెనోపాజ్ వచ్చింది సైకిల్, అది చెడగొట్టకుండా వాళ్ళ వే ఆఫ్ ట్రీట్మెంట్ లోనే వాళ్ళ ఆ మనిషిని బట్టి ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ యొక్క బాడీ తత్వం బట్టే ట్రీట్మెంట్ చేయడం అనేది మేడం దగ్గర గొప్ప విషయం. అందులోనూ PRP ట్రీట్మెంట్ అనేది పెట్టారు. చాలా చాలా బాగుంది. ఆ రిజల్ట్ అనేది చాలా వచ్చింది. నేను ఎక్కడ చూడలేదు ఈ PRP ట్రీట్మెంట్. ఏంటంటే నేనే పోయి సెర్చ్ చేసి దాంట్లో చూసుకొని ఏంటి పరిస్థితి అంటే చాలా మంచి రిజల్ట్. మేడం దాన్ని తొందరగా అవకాశం బట్టి, అంటే దగ్గర మేడం కన్నా ముందర నేను హాస్పిటల్కి పోయినా కూడా అక్కడ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ దొరకదు. హైదరాబాద్ లో చాలా చాలా పెద్ద హాస్పిటల్ అయినా సరే కూడా అక్కడ ట్రీట్మెంట్ దొరకలేదు. మేడం దగ్గర అట్లాంటి ట్రీట్మెంట్ ఇప్పించారు. అక్కడ ఏదైతే లోపందో దాన్ని కరెక్ట్ గా వాళ్ళు క్యారీ చేశారు, దానికి ఇచ్చారు. చాలా హ్యాపీ. దగ్గర 15 ఇయర్స్ మేమిద్దరం ఈ 2 రాష్ట్రాల్లో దగ్గర ఒక 20 హాస్పిటల్ తిరిగాం. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ తోని 20 హాస్పిటల్ తిరిగాం. 20 హాస్పిటల్లో కూడా వాళ్ళు చెప్పింది ఓన్లీ జస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ మిసెస్ కి PCOD, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, ఇది ఒక్కటే ఉంది, దాని వల్లనే ఇబ్బంది పడుతుంది. దాన్ని క్యూర్ చేయడం ఎలా అని చెప్పట్లా. దానికోసం అన్ని హాస్పిటల్ తిరిగాం, కానీ మేడం దాన్ని ఎట్లా క్యూర్ చేయాలని, ఏంటి అసలు పర్సనాలిటీని వాళ్ళ యొక్క విధానం ఎట్లా మార్చాలి, మీ లైఫ్ స్టైల్ ఎట్లా మార్చాలని చెప్పేసి కూర్చోబెట్టి చాలాసేపు చెప్పారు. అట్లనే డాక్టర్ గారు హస్బెండ్ గారు కూడా, ఆయన గారు కూడా, సురేష్ సార్ కూడా చాలా మంచి డాక్టర్ గారు. ఆయన కూడా మంచి విషయాలు చెప్పారు, ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పారు. సో ఫైనల్ గా హ్యాపీ. మేడంకి ఇంతకన్నా ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు. నాకేంటంటే డేట్ వచ్చినప్పుడే IVF చేయడం జరిగింది. అంటే మందులు వచ్చి డేట్ రప్పించడం వచ్చేలా చేయడం అట్లా చేయకుండా కరెక్ట్ టయానికి డేట్ వచ్చినప్పుడే ఎండోమెట్రియం పెరిగినప్పుడే నాకు IVF ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.
మంచిగా అనిపించింది. మిగతా హాస్పిటల్ ఏంటంటే వాళ్ళు మందులు ఇచ్చి కరెక్ట్ టైంకి 10 మందికి ఒకేసారి డేటు వచ్చేలా చేసి అప్పుడు అట్లా ఐవీఎఫ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒక్కళ్ళకి ఇద్దరికి మాత్రమే చేసేవాళ్ళు. మిగతా అక్కడ మాత్రం ఒకేసారి 10 మందికి అట్లా చేసి వాళ్ళు. కానీ ఇక్కడ ఒక్కళ్ళిద్దరు చేయడం వల్ల మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా రిజల్ట్ బాగా వస్తుంది అనిపిస్తుంది. మేడం మాత్రం నాకైతే తను మాట్లాడుతుంటే తన దగ్గర ఫస్ట్ మనం స్మైల్ పనిచేసింది. తను చూస్తే నాకు ఏంటంటే ఒక అక్కలాగా అనిపించింది. ఆ డాక్టర్ తర్వాత ముందు అక్కన ఫీలింగ్ నాకు అనిపించింది. చాలాసార్లు చాలా హ్యాపీగా అనిపించింది.